హలో సోషల్ మీడియా పీపుల్, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసరికి చామదుంపల పులుసు ఎలా చేయాలని చెప్పి నేను ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో అందుకే మీకు కూడా నేను ఆ రెసిపీ షేర్ చేస్తున్నాను. వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. టేస్ట్ అయితే లాస్ట్లో చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే కనుక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. అంటే ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఫుల్ స్పూన్ ఆయిల్ వేయండి. 2 స్పూన్స్. తర్వాత దాంట్లో పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేయాలి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా కరివేపాకు, అవి వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలండి. ఆనియన్స్ నేను ఒక పావు కేజీ చామదుంపలకి కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నాను. సో కాబట్టి దానికి తగినంత ఆనియన్స్, నేనైతే ఒక పెద్ద ఆనియన్ 2 తీసుకున్నాను. వాటిని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఆ ఆనియన్ కట్ చేసిన ఆనియన్ పీసెస్ అన్నీ వేసేయాలి. సో నెక్స్ట్ అవి కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది. మరి బ్రౌన్గా అయిపోవసరం లేదు. లిటిల్ బిట్ మగ్గిన తర్వాత దాంట్లోనే ఒక పెద్ద సైజ్ టమోటా అండ్ ఒక స్మాల్ సైజ్ టమాటో 2 యాడ్ చేసుకోవాలి. అంటే 2 టమాటోస్ పడతాయి. సో టమోటా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నెక్స్ట్ ఇది కొంచెం ఇలా అంతవరకు వేగిన తర్వాత టొమాటో యాడ్ చేసుకోవాలి. దీంట్లో టమాటోని చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం లాస్ట్లో చింతపండు కూడా యాడ్ చేస్తాము దీంట్లో. కాబట్టి మీకు పులుపుకి సరిపోతుంది అని అనుకునేంత యాడ్ చేసుకోండి. టొమాటో యాడ్ చేసిన తర్వాత 2 ఒకసారి బాగా కలిపేసేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచితే అవి కొంచెం మగ్గుతాయండి. అలా మగ్గిన తర్వాత దాంట్లోని కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ వేయాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కారం వేసుకోవాలి. సరిపడినంత కారం ఇప్పుడే మొత్తం ఒకేసారి వేసేసుకోవాలండి. మనం తర్వాత చింతపండు వేసిన తర్వాత కానీ చామదుంపలు వేసిన తర్వాత కానీ మొత్తానికి సరిపోయేటట్టు ఇప్పుడే ఒకేసారి కారం యాడ్ చేసుకోవాలి. సో ఒక 2 స్పూన్స్ కారం. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి అండి, కొంచెం ఒక ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ధనియాలు, పచ్చిపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే హైలైట్ అవుతుంది, టేస్ట్ బాగుంటుందండి. సో ఇది ఒక 3 ఫుల్ స్పూన్స్ వరకు ఈ పౌడర్ వేయాలి. వేసిన తర్వాత అండ్ దాంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ గుజ్జు ఉంటుంది కదా, ఆ వాటర్ అది యాడ్ చేయాలన్నమాట. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడినంత బెల్లం, ఖచ్చితంగా మనం బెల్లం వేసుకోండి తప్పకుండా. టేస్ట్ చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా, తీయగా, కారంగా తగులుతూ. మీరే ఒకసారి ఇది ట్రై చేసిన తర్వాత చెప్పండి బెల్లం యాడ్ చేస్తే బాగుందా లేదా అని చెప్పి. సో అది అలా ఒక 5 మినిట్స్ వదిలేయాలి అనమాట. అంటే బబుల్స్ వచ్చి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచిన తర్వాత చూసారు కదా, ఇలా ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ముందుగానే శుభ్రం చేసుకొని ఉడకపెట్టుకున్న చామదుంపల్ని తొక్కు తీసేసి, చిన్నవనుకోండి అలా డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉంటే కనుక పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నాకు మోస్ట్లీ చిన్నవే ఉన్నాయి, సో అలాగే డైరెక్ట్గా యాడ్ చేశాను తొక్కు తీసేసి. సో పెద్దగా ఏదన్నా ఉంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కాబట్టి, బాగా కుక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మనం ఇలా గెంటెతో స్మాష్ చేసినా కూడా అది 2 పీసెస్గా కట్ అవుతుంది. మరీ మెత్తగా గుజ్జు గుజ్జు అయిపోయేంత వరకు ఉడకబెట్టుకోకండి. కుక్కర్లో ఒక 4 విజిల్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్ విజిల్ వచ్చే ముందు ఆఫ్ చేసి ఇంకొక 15 మినిట్స్ అట్లా వదిలేసేయండి. సో పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అవి యాడ్ చేసిన తర్వాత అవి ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలండి. అందులో వేసిన స్పైసెస్ అన్నీ దానికి పట్టాలి కాబట్టి. సో నేను ఈలోపు కాంబినేషన్ అప్పడాలు అయితే వేయించేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది.
చామదుంపల పులుసు, అప్పడాలు ట్రై చేసి మీరు కూడా టేస్ట్ ఎలా వచ్చిందో నాకు మర్చిపోకుండా చెప్పండి. సో మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా మంచిగా. ఇంకా మన యూట్యూబ్లో స్మెల్ని కూడా షేర్ చేసే ఆప్షన్ ఉంటే బాగుండేది, మీకు స్మెల్ కూడా చూపించేదాన్ని. ఎంత మౌత్ వాటరింగ్ స్మెల్ అనమాట. ఇదిగోండి నేను చూడండి, నేను మీకు చెప్తుంటేనే అది ఫీల్ అవుతున్నాను అనమాట నేను. సో అంత టేస్టీగా వచ్చింది. ఆ పులుపుని ఊహించుకుంటే ఎంత వాటర్ వస్తే చూసారు కదా, సేమ్ అలాగే ఉంది. సో ఇదండి చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మనం ఇందాక అంత వాటర్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తేనే ఇది కొంచెం ఇంత థిక్గా అవుతుంది. కాబట్టి ఏం పర్వాలేదు, వాటర్గా ఉన్నప్పుడే ఆఫ్ చేయండి. తర్వాత అది మనం తినే టైంకి థిక్ అయిపోతుంది ఎలా అయినా. సో పక్కనే వేడి వేడి అన్నం, ఈ చామదుంపల పులుసు, నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. సో మీకు కావాలంటే ట్రై చేయండి విత్ గీతో. అండ్ అప్పడాలు ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి అది. అండ్ అలాగే ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. మేమైతే మా చామదుంప పులుసుతో ఇలా ఎంజాయ్ చేసాము. సో మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. అండ్ డోంట్ forget to subscribe. Thank you for watching. Please do like, share and subscribe to Vlogs with Durga YouTube channel. Bye bye.